ఓం శ్రీ మాతృపితృ గురు దైవాయ నమః. ప్రకృతిలో ఏదైతే తాండవిస్తున్నదో నీలోన కూడా ఆ ఒక్క ప్రకృతి తాండవిస్తుంది. కానీ ఆ ఒక గాలి స్వరూపం అయితే ఏది ఉన్నదో ఆ స్వరూపమే నీవు. గాలి నీలోన ఉన్నంతసేపే నీవు. నీ స్వరూపం అప్పుడు ఏమి? గాలి. ఆ గాలి అయితే ఎప్పుడు వెళ్ళిపోతుందో ఆ స్వరూపం నువ్వు కాదు. ప్రకృతిలో ఉన్న స్వరూపం అవుపడకుండా ఉన్నది. నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు అవుపడుతున్నావు కావచ్చు, కానీ స్వరూపం శాశ్వతమైనది కాదు. ఒక పరమాత్మ మాత్రమే శాశ్వతంగా నిశ్చలంగా చలనం లేకుండా పరమాత్మ ఉన్నాడు. అంతే. జై సద్గురు.